సో బ్రహ్మానందం గారు ఒక లెజెండరీ కమెడియన్. సో తన మీద ప్రేమ చాటుకోవాలని అల్లు అర్జున్ గారు వచ్చేసి వైట్ టీ షర్ట్ మీద రెడ్డి తాలూకా అని. హాయ్ నమస్తే అందరికీ. సో నెగిటివ్ చేయాలంటే అల్లు అర్జున్ గారే దొరుకుతారో మరి కావాలని చేపిస్తారో సో మరి వరకు ఒక వర్గం రెడీగా కాసుకొని ఉంటుందో కానీ, ఎందుకంటే ఇప్పుడు బ్రహ్మానందం గారు ఉన్నారండి. బ్రహ్మానందం గారు అంటే ఇప్పుడు అల్లు రామలింగ గారు వాళ్ళ తాత ఒక లెజెండరీ కమెడియన్. సో దాని తర్వాత బ్రహ్మానందం గారు కూడా ఒక లెజెండరీ కమెడియన్. ఇప్పుడు మన ఈ ప్రతి ఒక్కరికి సో చాలామందికి ఇష్టము బ్రహ్మానందం గారు అంటే. సో తన మీద ప్రేమ చాటుకుందామని చెప్పి సో తనకి ఇష్టమైన అంటే బ్రహ్మానందం గారికి అల్లు అర్జున్ గారికి చాలా మంచి బాండింగ్ ఉంటుంది. ఓల్డ్ సినిమాలో ఒకటి ఉంటుంది. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నెల్లూరు పెద్దారెడ్డి గారి మేనల్లుడు. పెద్దారెడ్డి వాడేవాడు? ఇవ్వకుండానే మీరు పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారని అనే మీమ్ డైలాగ్. వాడెవడా? ఏంటది? నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలీదా మీకు? లో కూడా చాలా వైరల్ కదా. సో తను బ్రహ్మానందం గారిని ఇప్పుడు మనకి నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలియకుండానే డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తున్నారా మీరు? ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా? ఇష్టమైన వాళ్ళ కోసం మనం ఏదో విధంగా ప్రేమ చాటుకుంటాం. సో అది టాటూ వేసుకోను, సినిమాలు చూసో, నాయకుడు కానీ రాజకీయ నాయకుడు కానీ, బట్ ఏ ఇండస్ట్రీలోనే తనకి ఇష్టమైన నాయకుడి మీద ఒక వింత ప్రేమ చూపించుకుంటారు. బర్త్డే విషెస్ దండలు చేయడం, కట్అవుట్లు కట్టడం అలా. సో బ్రహ్మానందం గారు ఒక లెజెండరీ కమెడియన్. సో తన మీద ప్రేమ చాటుకోవాలని అల్లు అర్జున్ గారు వచ్చేసి వైట్ టీ షర్ట్ మీద నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా అని వేయించుకున్నాడు. సో వేయించుకోగానే మన తాత ఉన్నాడు కదా, తాత వస్తాడే ఏదో ఒక పెంట పెట్టిపోతాడే అన్నట్టు. సో తను కొన్ని బాగానే మాట్లాడతాడు, మరి కొన్ని పెంట పెట్టినట్టు ఉందా అన్నట్టు అనిపించింది. అయితే ఏమైందంటే సో తను పెట్టంగానే మన బన్నీవాసు గారు మన అల్లు అర్జున్ గారి టీం నుంచి బన్నీవాసు గారు ప్రతిదీ ఇన్వాల్వ్మెంట్ ఉంటారు కదా. సో బన్నీవాసు గారు కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ తాత ఏం ట్వీట్ చేశాడంటే, సోషల్ మీడియాలో అటెన్షన్ ఎలా తెచ్చుకోవాలో మన అల్లు అర్జున్ గారికి బాగా తెలుసు. దానికి మన బన్నీవాసు గారు డియర్ అంటే ఆయనకు ఒక రిటర్న్ ప్రపంచం గర్వించదగ్గ బ్రహ్మానందం గారి లాంటి ఒక హాస్య నటుడిపై బన్నీ గారు తన అభిమానాన్ని చూపించడం కూడా తప్పైందా అంటే అలా తన అభిమానం చాటుకున్నాడు కదా, అది కూడా తప్పైందా రాసిండు ఆయన వక్రీకరించి. ఏంటంటే వేసుకున్న టీషర్ట్ మీద ఇలాంటి లాజిక్ అప్లై చేస్తారా? తన అభిమాన హాస్య నటుడిపై బన్నీ గారు ప్రేమ మీకు కనిపించలేదా? సో బన్నీ అది వేసుకున్నాడు కదా, ఆ ప్రేమ నీకు కనిపించలేదా? మీ దృష్టిలో బ్రహ్మానందం గారిని బన్నీ గారు హైలైట్ చేసిన పాజిటివ్ కోణం మీకు కనబడట్లేదా? కానీ అందులో ఇలాంటి కోణం కూడా ఒకటి వెతికారా? అంటే అటెన్షన్ ఎట్లా చేసుకోవాలనేది అదే కామెంట్ చేసింది. కానీ ఒక హాస్య నటుడి బ్రహ్మానందం గారిని ఇట్లా వేసుకున్నాడని ఎందుకు మీరు అది గుర్తించలేకపోయారని మన బన్నీవాస్ గారు ట్వీట్ చేశారు. వీలైతే గొడవలు ఆపుదాం, మంచి విషయాలను పాజిటివ్గా చెప్దాం. నాకు స్ఫూర్తినిచ్చిన మనిషి చిరంజీవి గారు అంటూ జాతీయ వేదికపై నిన్ననే బన్నీ గారు చాలా బాగా మాట్లాడారు. ఆ వీడియో మీ నాలెడ్జ్లో రాలేదనుకుంటా. అలాంటివి మీరు పట్టించుకోరు. అలాంటి వాటికి హైలైట్ చేస్తే మనసులో మాట కొంచెం పాజిటివ్గా కనిపిస్తుంది. ఇటువంటి రాస్తే కాస్త మంచి జరుగుతుంది. ఇప్పటికీ ఉన్న పొగచాలు, ఇంకా కొత్తవి ఎందుకు సార్? అంటే ఇప్పుడే ఇప్పుడు ఎలక్షన్ టైంలో అక్కడ వెళ్ళకపోవడం, నంద్యాల వెళ్ళి సపోర్ట్ చేయడం, సో మెగా ఫ్యామిలీకి వార్ జరుగుతూనే ఉంది. సో పర్సనల్గా వాళ్ళకి ఏమైనా జరిగితే వాళ్ళు కలుసుకుంటారు, ఇది వాస్తవం. ఎవరు అవునన్నా ఇప్పుడు మన ఫ్యామిలీలో మన అన్నదమ్ములు ఎంత గొడవ ఉన్నా ఎదుగుదాం, డెవలప్మెంట్లో ఏదైనా సాధించాలనే దాంట్లో పోటీ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కానీ మన ఫ్యామిలీ వాళ్ళకి ఏదైనా ఏదైనా అయితే ఎవరైనా ఒకటవుతారు. బట్ నిన్న ఒక ఇంటర్వ్యూలో కూడా చిరంజీవి గారు నాకు ఇన్స్పిరేషను అని చెప్పారు. స్టార్టింగ్ నుంచి ఎప్పుడు చిరంజీవి గారిని తను ఎప్పుడు కించపరచలే, తను ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు చిరంజీవి గారి గురించి. కానీ తను ఎన్నో స్టేజ్లలో చెప్పాడు. అలాంటిది దీన్ని కూడా వక్రీకరించి రాసిండు. సో బన్నీ గారిని ఎందుకు అంత టార్గెట్ చేస్తున్నారు? మరీ ఇంత టార్గెట్ చేయడం ఎంతవరకు ఇది మీకు సబబో ఒక్కసారి ఆలోచించండి. టాలెంట్ ఉంటే ఎవడైనా పైకి వస్తాడు. ఏదైనా ఉంటే దమ్ము ధైర్యం ఉంటే మీరు చేసి చూపెట్టండి.
ఇలా తను ఏం చేసినా తుమ్మినా దగ్గినా ఏం చేసినా గా ట్రోల్ చేయడం, దాన్ని వక్రీకరించి రాయడం ఎంతవరకు కరెక్ట్ ఇది? సో ఇప్పుడు ఆల్రెడీ తను ఒక పాన్ ఇండియా స్టార్ ఎదిగిపోయాడు. ఇప్పుడు హాలీవుడ్ రేంజ్లో సినిమా తీస్తున్నాడు. తాను అంటే సినిమాకి వేరియేషన్, ఇప్పుడు ఆ సినిమా వేరియేషన్ కోసం కూడా అక్కడ ట్రైనర్ని పెట్టుకొని తను బాడీ మళ్ళీ వేరే లుక్లోకి వెళ్ళిపోవడం అలాంటివి చేస్తున్నాడు. వీలైతే మన తెలుగు ఎవరన్నా కానీ మన పేరు తీసుకొస్తున్నామని గౌరవించండి, కానీ ఇలా కించపరిచి మాత్రం ట్విట్ లేకండి. సో మీకు నచ్చకపోవచ్చు, మీకు బన్నీ గారు అంటే నచ్చకపోవచ్చు, కానీ మన తెలుగు సినిమాని ప్రౌడ్గా మాట్లాడుకున్న చేసే వాళ్ళు ఎవరున్నా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, గౌరవించాలి. సో మీరు ఎంత ఏం చేసినా తనకు నచ్చింది ఎవరన్నా కానీ, మనకు నచ్చింది మనం చేస్తే సాటిస్ఫై ఉందంటే దానికి ఎవరన్నా కానీ, మీరన్నా కావచ్చు ఎవరన్నా కానీ, మనకు నచ్చింది చేస్తే సాటిస్ఫై ఉంటుంది. సో ఆయనకు బ్రహ్మానందం గారి మీద ప్రేమ చాటుకోవడం నచ్చింది, ఆయన వేసుకున్నాడు, దాన్ని కూడా మీరు ఇట్లా చేస్తున్నారు. బట్ బన్నివాస్ గారు కూడా మంచి కౌంటర్ ఇచ్చారు. దానికి పొగ పెట్టడం అది అనేది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నా. సో ఈ వీడియో మీద సో బ్రహ్మానందం గారిని ప్రేమ చాటుకున్నాం అన్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో కామెంట్ చేయండి. ఎందుకంటే ఒక ఆశ నటుడు కదా, దాన్ని కూడా ఇలా వక్రీకరించి రాయడం అనేది, సో బన్నీ గారి మీద టార్గెట్ చేయడం ఎంతమంది ఉన్నారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. పాజిటివ్ని కూడా నెగిటివ్ చేసి స్ప్రెడ్ చేస్తున్నారంటే ఎంత ఆయన మీద ఎంత కళ్ళు మంట, ఎంత ఎదిగిపోతాడనే మంట ఆయన లాగాలని అనేది చాలాసార్లు జరిగింది. ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ అని నేను అనుకుంటా. సో చూద్దాం, మీరు ఏం చేసినా కంటెంట్ సినిమాని, టాలెంట్ ఉన్న హీరోని, ఏ హీరోనే కావచ్చు, ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ సినిమాలు కొడతారు. కంటెంట్ ఉండాలి ఖచ్చితంగా ఉంటారు. సో మనం పిఆర్లతోని వాళ్ళతో వీళ్ళతో లేపుదామంటే అది కాని పని. సో థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. ఇంకో కంటెంట్తో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.